హరి ఓం. జయ రాధేశ్య. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనమంతా పిల్ల పాప పెద్ద అందరూ ఈ యోగా దినోత్సవంలో ఎక్కడ వారం అక్కడే చేస్తూ ప్రతినిత్యం మన జీవితంలో ఒక భాగంగా స్వీకరించి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రజ్ఞానాన్ని, అలానే ఆత్మజ్ఞానాన్ని అందుకొందుముగాక. యుజిర్ యోగే, యోగ శబ్దం సమత్వరూప పరమాత్మునితో నిత్య సంబంధము. సమత్వం యోగ ఉచ్యతే అని గీతా ప్రబోధం. నానాత్వంగా హెచ్చుతగ్గులున్న నామరూప దృశ్యాలతో సంబంధం విడిచిపెడితే ఏకత్వంగా సమత్వంగా ఉన్న పరమాత్మతో సత్యత్వ సంబంధం గుర్తించడం యోగం. ఇక యుజ్ సమాధౌ యోగ, చిత్తము యొక్క స్థిరత్వము అనగా సమాధి స్థితి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా అని మనకి గీతావాక్యం. అంటే ప్రాణాయామం ద్వారా చిత్తం నిరోధింపబడి ఏ ఆత్మయందు రమిస్తుందో అది సమాధి. యోగ చిత్త వృత్తి నిరోధ అని మనకి పతంజలి మహర్షి కూడా చెప్పారు. అంటే యోగము అంటే చిత్త వృత్తుల్ని నిరోధిస్తుంది, అంతేకాదు చిత్తశాంతిని కలిగిస్తుంది. ఇక యుజ్ సంయమనే యోగ. యోగం అంటే సంయమనం, యోగం అంటే సామర్థ్యం, యోగం అంటే అదొక ప్రభావం. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ పశ్యమే యోగమైశ్వరం అంటారు. అంటే నా ఈ యోగం యొక్క ఐశ్వర్యాన్ని హే అర్జున చూడు, హే భారత చూడు అని చెబుతారు. అంటే ఇక్కడ ప్రధానంగా యోగం అంటే సమత్వం, యోగం అంటే స్థిరత్వం, యోగం అంటే సామర్థ్యం. యోగా శబ్దం అనేది ఒక్క వ్యాయామమే కాదు, అలానే ఒక ప్రాణాయామమే కాదు, అది మన సంయమనం కూడా. యోగా అనే శబ్దం చాలా వ్యాపకార్థంగా, గంభీరార్థంగా కూడా ఉంది. వాటన్నింటినీ మనం క్రమంగా తెలుసుకుంటూ కరణాదులతో కర్మ చేస్తూ కర్మయోగిగా, మనస్సుతో సమర్పణ చేస్తూ భగవంతుణ్ణి ప్రేమిస్తూ భగవత్ స్వరూపమైనటువంటి ఈ జీవులందరినీ అభిమానిస్తూ ఉండడమే భక్తి యోగి. అలాగే ఈ జీవుడికి ఆ దేవునికి ఉండేటటువంటి ఆ నిత్య సంబంధాన్ని గుర్తిస్తూ జ్ఞానం కలిగి ఉండడమే జ్ఞానయోగి. ఈ రీతిగా పరిణతి చెందాలి అనేదే మన ఋషుల యొక్క, మన ఆచార్యుల యొక్క, జగద్గురువుల యొక్క సందేశం. అదే ఈనాడు ప్రపంచవ్యాప్తకంగా ప్రకటించి ప్రారంభింపచేస్తున్నారు మన ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ మహోదయులు. మీ అందరికీ మరొక్కసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జయ రాధేశ్య.